నరేంద్ర మోడీ కమర్షియల్ సిలిండర్ ధరను 1000 రూపాయలు పెంచిండు అని చెప్పి నేను ఒక వీడియో చేసిన. కింద కామెంట్లు ఏం పెట్టినారంటే, నీకు తెలియదా యుద్ధం చేయబట్టి రేట్లు పెరిగినాయి అని చెప్పి కొందరు బీజేపీ ఐటీ సెల్లులు పెట్టారు. యుద్ధం చేయబట్టి రేట్లు పెరిగినాయి. సరే, మరి 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 100 నుంచి $110 ఉన్నది. ఇప్పుడు కూడా అంతే ఉన్నది. మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ రేట్ ఏమో 60 రూపాయలు చిల్లర ఉండే, డీజిల్ రేట్ ఏమో 50 రూపాయలు చిల్లర ఉండే. పెట్రోల్ చూస్తేనేమో ఈ రోజు 100 రూపాయలు చిల్లర అయింది, 110 రూపాయల దగ్గరకు వచ్చింది. మరి డీజిల్ ఏమో 100 రూపాయలు ఉంది. మరి ఏం యుద్ధం ఉందని రేట్లు పెరిగినాయి? పప్పు రేట్ ఎందుకు పెరిగింది? ఉప్పు రేట్ ఎందుకు పెరిగింది? ఆఖరికి ఆయిల్ రేటు కూడా పెంచారు కదా. అప్పుడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఆయిల్ కేజీ 70-80 రూపాయలు ఉండే. ఈ రోజు ఆయిల్ ఎంత? 200 రూపాయల దగ్గర దాకా పోయింది. మరి ఏ యుద్ధం వచ్చిందని పెంచిండు మీ నరేంద్ర మోడీ? పెట్రోల్ రేటు, డీజిల్ రేటు ఎందుకు పెరిగినాయి? దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే మీరు. 80% ఉన్న హిందువుల దేవుడు నరేంద్రుడు వచ్చిన తర్వాత 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రూపాయి ఎంత అనుకున్నారు? 60 రూపాయల చిల్లర. ఈ రోజు డాలర్ కి మన రూపాయి వాల్యూ ఎంత అనుకుంటున్నారు? 94 రూపాయలు పడిపోయింది మన రూపాయి వాల్యూ మొత్తం. మరి 80% ఉన్న హిందువుల దేవుడు నరేంద్రుడు వచ్చిన తర్వాత ఏం యుద్ధం జరిగిందని ఇదంతా జరిగింది? బీజేపీ ఐటీ సెల్లులు 100% మీరు ఆన్సర్ చెప్పాల్సిందే. అసలు భారతీయ జనతా పార్టీ వల్ల ఈ దేశానికి ఏం ఉపయోగం ఉంది? అసలు ఏం చేసి హిందూ ముస్లిం అనే పంచాయతీ తప్ప మీరు ఈ దేశానికి ఒక్కటి ఇది చేసినామని చెప్పి గుండె మీద చేసుకొని చెప్పండి. ఇక ఓడి నిన్న కామెంట్ పెడతాడు, ఏమనుకున్నారు అన్నా 1,00,000 రూపాయలు చేసినా సరే మేము జై మోడీ అంట. బీజేపీ ఐటీ సెల్లులు మీరు ఒకసారి గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి. సిగ్గుందా ఒక్కనికన్నా? గీతాలు తీసుకొని పనిచేస్తారు కదా, బూతులు మాట్లాడడం కాదు, సబ్జెక్ట్ మాట్లాడడం నేర్చుకోండి. నీ ఎట్లాగో నీ నాయకులకు తెలియలేదు, బుర్ర లేదు ఒక్కరికి కూడా. మీరు పనిచేసే వాళ్ళు కూడా అంతో ఇంత చదువుకొని ఉంటారంటే అసలు బీజేపీని ఎట్లా గుర్తుపట్టాలంటే, మనం మాట్లాడిన దానికి సబ్జెక్టుకు సంబంధం లేకుండా ఎవడైతే వచ్చి కింద కామెంట్లు పెడతాడో ఇక వాడు 100% బత్తాయి అని అర్థమైపోతుంది. ఈ తెలిసిన కన్నా ఏదైనా చెప్పి మాట్లాడొచ్చు, ఈ తెలియని కన్నా ఏదైనా చెప్పి మాట్లాడొచ్చు. ఈ తెలిసి తెలియని వాళ్ళు అవలగాళ్ళు ఉంటారు చూడు, ఇక వాళ్ళకి ఏం చెప్పి మాట్లాడలేము. అవలగాళ్ళు ఎవరంటే ఇక మీకు అర్థమైంది అనుకుంటా నేను. ఇప్పుడైనా బీజేపీ వాళ్ళు అందరూ సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడతారని కోరుకుంటూ, ఇప్పుడైనా మీరు అందరూ మారతారని కోరుకుంటూ